ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర చైర్మన్ వంగర్ సాయి గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు విద్యార్థులకు న్యాయం జరగాలి, స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి అనేసి చెప్పడం జరుగుతుంది. మరి ఆయనతో మాట్లాడి అసలు ఎలా ముందుకు తీసుకెళ్తారు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు చూసుకున్నట్టయితే గవర్నమెంట్లో అసలు నిధులే లేవు, రాష్ట్ర ప్రభుత్వంలో నిధులే లేవు, అప్పుల పాలైంది రాష్ట్రం అనేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరేమో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఏమో రిలీజ్ చేయాలనేసి చెప్తున్నారు. అసలు ఎలా రిలీజ్ చేస్తారనేసి అనుకుంటున్నారు. నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున ఈరోజు మేమందరం కూడా విద్యార్థి పోరు దీక్ష పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను, ఈరోజు నిన్ను ఫ్రీ బస్సు పెట్టమని చెప్పినోడు ఎవడు, మూసి శుద్ధీకరణ ఇవ్వమని చెప్పినోడు ఎవడు, నీకు ఇదే విధంగా చూసుకుంటే నువ్వు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి కేసీఆర్ కట్టిన ఇల్లులను కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు సొంతంగా కట్టినటువంటి ఇల్లులు ఒక్కడు కూడా లేవు. నేను జనసేన పార్టీ తరపు నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. 14 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రావాల్సిన 8,000 కోట్ల బకాయిలు చెల్లించాలి, లేకపోతే నీ మెడలు పంపైనా సరే జనసేన పార్టీ తరఫున చెల్లించుకుంటాం. అదేవిధంగా మనందరం కూడా చూసుకుంటే రాహుల్ గాంధీ కూడా గతంలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పి కూడా వేయనటువంటి పరిస్థితి. ఇదే విధంగా ఢిల్లీలో జరిగినటువంటి లీడ్ పేపర్ లీక్ విషయం ఏదైతుందో అక్కడ కూడా రాహుల్ గాంధీ గారు పోయి పెద్ద పెద్ద డైలాగులు సర్కాలు చేయడం, కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను కూడా, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులను కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అందరం. కాబట్టి ఈ రోజు ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పునాదులు కదిలియడానికి జనసేన పార్టీ నుండి అందరం కూడా ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి మెడల్ పంపైనా సరే మా హక్కులని, మా ఫీజు రియంబర్స్మెంట్ ని సాధించుకుంటామని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫు నుండి తెలియజేస్తున్నాను. ఒక తెల్ల కాగితం ఇస్తే విద్యార్థులు నింపలేరు అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు స్కాలర్షిప్ ఎట్లా రిలీజ్ చేస్తారు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి జెడ్పీటీసీ నుంచి ఎంపీటీసీ నుంచి సీఎం అయినా అంటాడు. రేవంత్ రెడ్డి గారికి ఆయన నిలబడుతున్నటువంటి ఎమ్మెల్యే స్థానంలో ఆయన అప్డేట్ కూడా నింపుకోలేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారిది. రేవంత్ రెడ్డి అప్డేట్ నింపుకోలేక అప్డేట్ కూడా కిందున్న పిఏలతో నింపించినటువంటి పరిస్థితి. నువ్వా మా విద్యార్థి నాయకుల గురించి, మా విద్యార్థుల గురించి మాట్లాడుతున్నావు, సిగ్గు ఉండాలని చెప్తున్నావు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి. నువ్వు రాయుడికి నీకు ఒక పేపర్ ఇస్తా, నేను ఒక పేపర్ పట్టుకుంటే చేతుల నువ్వు ముందు నింపుతావా నీ ముందు నింపుతావా చూద్దాం. ఈ అవాకులు చెవాకులు చిల్లర మల్లర మాటలు మాట్లాడి బంద్ చేసుకో. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. నువ్వు మాట్లాడుతున్న భాష యాస అందరు గమనిస్తున్నారు. ఒకసారి లాగులో తొండలు వదులుతా అంటాడు, ఒకసారి వాడవాలి అంటాడు, ఒకసారి రక్తం పోయాలంటాడు, రక్తం పోస్తే రక్తం వస్తుంది అంటాడు. రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను, ఈరోజు నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, నీ భాష నీ యాస మార్చుకుంటే 4 రోజులు ఉంటావు, లేకపోతే ఈ కిందికెళ్ళి ఉన్నది ఎవరు గుంజుకుంటాడో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది ఎంబడే చెల్లించాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున ఈరోజు నేను తెలియజేసుకుంటాను.